ఈ ఏడంతస్తుల మేడ అనే టైటిల్ జనాలకి కొంచెం విచిత్రంగా అనిపించింది. ఒక పూరి గుడిసె మీద ఏడంతస్తుల మేడ అని టైటిల్, పైన మేఘంలో దాసు నారాయణరావు గారు. డబ్బు సంపాదించటం అనేది కూడా ఒక వ్యసనమే. అంత కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకుని నేను, కాబట్టి మీరు నా పట్ల గౌరవంగా వ్యవహరించాలి. అలా సుజాత, నాగేశ్వరరావు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏమీ ఉండదు, సంపాదన ఉండదు. ఏడంతస్తుల మేడ ఇది, వడ్డించిన విస్తరిది. కోట శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పేవాడు తరచు, టైం వస్తే టైం ఉండదు అనేవాడు. ఆయన రాజశ్రీ గారితో వాళ్ళిద్దరికీ ఒక డ్యూయెట్ రాయించాడు దాసరి గారు, సుజాత నాగేశ్వరరావుల మధ్య, ఇది మేఘ సందేశము అని. అంటే ఆల్మోస్ట్ నాగేశ్వరరావు గారి కెరియర్ ముగింపు దశలో ఉంది, ఇంకా ఆయన ఆపేస్తున్నారు, ఓపెన్గా మాట్లాడేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఒక రకంగా ఎన్టీ రామారావు గారు పీక్స్కి వెళ్ళిపోయిన సందర్భం అది. ఆ సంవత్సరం సంక్రాంతికి రామారావు గారి ఛాలెంజ్ రాముడు సినిమా రిలీజ్ అయ్యి, నాగేశ్వరరావు గారిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఏడంతస్తుల మేడ, కృష్ణంరాజు గారిది శివమెత్తిన సత్యం, అలాగే కృష్ణ గారిది భలే కృష్ణుడు. ఈ సినిమాలో ఒక పాట, కేవలం ఒక పాటకి మాత్రమే జయప్రద గారు డ్యాన్స్ చేస్తారు. మధుసూదన్ రావు గారి జీవితంలో ఆయన చేసిన సినిమాల్లో 90% పైన రీమేక్స్, శ్రీవారి ముచ్చట్లు, ఇవన్నీ కూడా సక్సెస్ ఇచ్చింది ఆయనకి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రేమాభిషేకం, అది ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు. నిజానికి ఆ సంవత్సరం ఉత్తమ నటుడు ఆయనే, ఉత్తమ చిత్రం అదే. ఇక అక్కడి నుంచి నాగేశ్వరరావు గారు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలా. (1980) సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా ఏడంతస్తుల మేడ, ఇది దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు కాకర్ల కృష్ణ గారు, అలాగే క్రిస్టఫర్ గారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, దీనికి ముందు దాసరి అక్కినేని కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి, కానీ ఏ సినిమా కూడా అనుకున్న స్థాయి విజయాన్ని ఇవ్వలేదు. దేవదాసు మళ్ళీ పుడితే అనేటువంటి సినిమాని మొదటి చిత్రం, అది అక్కినేని నాగేశ్వరరావు గారు దాసరి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి సినిమా అది. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. అలాగే ఆ తర్వాత ఒక డిఫరెంట్ ఏరియాలో, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా చేయాలి, అలా ఒక సక్సెస్ కొట్టాలి అనే ఉద్దేశంతో రావణుడై రాముడైతే అనేటువంటి సినిమా ప్లాన్ చేశారు. అది అనురాధాదేవి గారి బ్యానర్లో వచ్చింది, లక్ష్మీ ఫిలిం కంబైన్స్ అనేటువంటి బ్యానర్లో. ఆ సినిమా కూడా, అది నిజానికి దేవదాసు మళ్ళీ పుడితే ఇచ్చిన సంతృప్తి కూడా ఇవ్వలేదు ఆ సినిమా. ఆ తర్వాత చేసినటువంటి సినిమా ఏడంతస్తుల మేడ. ఈ ఏడంతస్తుల మేడ అనే టైటిల్ జనాలకి కొంచెం విచిత్రంగా అనిపించింది. అయితే ఆ సినిమాకి ఆ టైటిల్ చాలా అద్భుతం. ఏమిటి ఈ కథలో, ఏంటి మ్యాజిక్, ఏమిటి సినిమా హిట్ అవడానికి కారణం ఏమిటి, జనాలు అంతగా ఆ సినిమాకి కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏమిటి అనేది చూస్తే, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మొదట రిలీజ్ చేసినటువంటి పోస్టర్, అంటే ఆ రోజుల్లో అన్ని ఊళ్ళల్లోనూ అంటించేవాళ్ళు. ఈ అంటించినటువంటి 4 షీట్ పోస్టర్లు ఉండేవి, అంటే 4 షీట్లు కలిపి ఒకటే పోస్టర్. ఈ 4 షీట్ పోస్టర్లో ఒక పూరి గుడిసె ఉంటుంది. ఒక పూరి గుడిసె మీద ఏడంతస్తుల మేడ అని టైటిల్, పైన మేఘంలో దాసు నారాయణరావు గారు, అంతే, ఇంకేం ఉండదు పోస్టర్లో. నాగేశ్వరరావు గారి ఫోటో కానీ ఇంకేం ఉండవు. ఇది జనాలను విపరీతంగా అటెన్షన్ చేసింది. అంటే దాసరి ఏదో చేయబోతున్నాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీని జనాల్లో బిల్డ్ చేసింది. ఏమిటి ఇంతకీ ఈ పూరి గుడిసెకి
ఆయన పెట్టినటువంటి 7 అంతస్తుల మేడ టైటిల్కి లింక్ ఏమిటి అనే దానిలోకి ఒక్కసారి తొంగి చూస్తే అదే ఈ సినిమా కథ. సూక్ష్మంగా చెప్పాలంటే డబ్బు సంపాదించటం అనేది కూడా ఒక వ్యసనమే అనేది ఈ సినిమాకి ఒక మూల వస్తువుగా తీసుకున్నాడు ఆయన. డబ్బు సంపాదించే వ్యసనం ఉన్న వారికి పిల్లని ఇవ్వను అని చెప్పి ఒక ఆడపిల్ల తండ్రి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తాడు ఈ సినిమాలో. అంటే కూతురు ఒక యువకుడిని ప్రేమించి నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అని తండ్రి దగ్గరకు తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు ఎవరు బాబు అని అడుగుతాడు ఆ తండ్రి, ఆ అమ్మాయి తండ్రి. అడగగానే బలానా ప్రముఖ పారిశ్రామికవేత్త నా తండ్రి అండి, నేను ఆయన కొడుకుని అని చెప్పేటప్పుడు చాలా గర్వంగా చెప్తాడు. ఆ క్యారెక్టర్ కూడా నాగేశ్వరరావు గారే వేశారు. కొడుకు క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ రెండు ఆయనే చేశాడు, డ్యూయల్ రోల్. ఈ కొడుకు చాలా గంభీరంగా చెప్తాడు, చాలా గర్వంగా చెప్తాడు. అంటే అంత కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకుని నేను, కాబట్టి మీరు నా పట్ల గౌరవంగా వ్యవహరించాలి అని ఒక ఇండికేషన్ కూడా మిళితం చేసి చెప్తాడు. చెప్పినప్పుడు అలా అయితే నేను నా కూతురుని ఆ ఇంటికి ఇవ్వటానికి ఇష్టపడటం లేదు అంటాడు ఆ తండ్రి. అదేంటి అని షాక్ అవుతాడు ఈ యువకుడు, అంటే ఈ యంగ్ ఏఎన్ఆర్. అదేంటి ఇంత గొప్ప సంబంధం వస్తే కాదంటున్నావు అని చెప్పి ఆయన ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు. కంగారు పడినప్పుడు ఆ తండ్రి చెప్తాడు, అతను ఆ ఇండస్ట్రియలిస్ట్ లైఫ్ ఏంటో నాకు ఎర్లీ డేస్ తెలుసు, అతను నేను సమవయస్కులమే అని చెప్తాడు. చెప్పినప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్లో పెడుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో అంటే ఫాదర్ నాగేశ్వరరావు వస్తాడు. ఫాదర్ నాగేశ్వరరావు యవ్వనంలో ఉన్నప్పటి దశలో మొదలవుతుంది ఫ్లాష్ బ్యాక్. మొదలై చాలా కష్టాల్లో ఉంటాడు అతను, డబ్బులు ఉండవు, పెళ్లి చేసుకుంటాడు, భార్యను పోషించాలి. సుజాత చేసింది ఆ క్యారెక్టర్, గోరింటాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాని మీద. అలా సుజాత నాగేశ్వరరావు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏమీ ఉండదు, సంపాదన ఉండదు. సంపాదన కోసం ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతుక్కునేటువంటి క్రమంలో ఒక ఇంట్లో ఉంటారు, ఒక గుడిసెలో, ఒక చిన్న గుడిసెలో అలా ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయెట్ నడుస్తుంది. వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ఆ పాట. చాలా అద్భుతమైనటువంటి పాట. అది 2 వెర్షన్స్ ఉంటాయి. ఒక హ్యాపీ మూడ్లో పాడుకునేటువంటి సందర్భము, అలాగే ఒక విషాదపు గీతం కూడా అదే టైటిల్, అదే దీంతో నడుస్తుంది, అదే వరుసల్లో వేటూరి సుందరరామూర్తి గారే రాశారు. అది కూడా అద్భుతం. ఎలా అంటే 7 అంతస్తుల మేడ ఇది, వడ్డించిన విస్తరిది, ఏమీ లేక ఉన్నదొక్కటే, నీకు నేను నాకు నువ్వు అని నడుస్తుంది పల్లవి. అంటే మనకేమీ లేదు అనేది నిజమే, కానీ నా కోసం నువ్వున్నావు, నీ కోసం నేనున్నాను అనేది, అది చాలు మనం బతికేయటానికి అనేటువంటి ఒక భరోసాని కల్పిస్తూ భార్య పాడేటువంటి పాట అది. అలాగే పాయసాన గరిటై తిరిగే పాడు బతుకులు ఎందుకు మనకు అంటుంది. అంటే పాయసంలో గరిటె లాంటి బతుకులు మనకు వద్దు. పాయసంలో గరిటె అనేది ఒక అద్భుతమైనటువంటి ఇడియం. పాయసంలో గరిటెకి దాని రుచి తెలియదు, దాని వేడి తెలియదు, ఎవరి కోసమో సర్వ్ చేస్తుంది అంతే. అంతకుమించి దానికి ఏ ప్రయోజనం, అంటే దానికి స్వయంగా సంతృప్తి కలిగించే అంశాలు ఏమి ఉండవు దానిలో. వేరే వాళ్ళకి సంతృప్తి కలిగించడం కోసం ఇది ఒక అంటే ఒక వాహకంగా ఉపయోగపడుతుంది అంతే. అలా పాయసాన గరిటై తిరిగే పాడు బతుకులు ఎందుకు మనకు, పాలలోన నీరై కరిగే బంధం ఒకటి చాలును తుదకు అని ఉంటుంది సాహిత్యం. ఇదే ఆ సినిమా కాన్సెప్ట్. అంటే సినిమా ఆత్మని అర్థం చేసుకుని దాన్ని పాటలో ఆవిష్కరణ చేశారు వేటూరి సుందరరామూర్తి గారు. అలా మొదలైనటువంటి ఈ సంసార నావ, ఆయన సంసార నావని ముందుకు నడిపించటం కోసం చేసే ప్రయత్నంలో మరీ ఈ దౌర్భాగ్య పరిస్థితి అంటే మనం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒక మోటో పెట్టుకుని
ఆయనకు అక్కడి నుంచి డబ్బులు సంపాదించడానికి ఏం చేయటానికైనా సిద్ధపడిపోయి పరుగు పందెం వ్యవస్థలోకి దిగుతాడు. ఈ పరుగు పందెం వ్యవస్థలోకి మనిషి దిగిన తర్వాత ఎంత ఇన్హ్యూమన్గా మారుతాడు అనేది ఆ క్యారెక్టర్ డ్రైవ్లో చూపిస్తాడు. అంటే దేన్ని పట్టించుకోని పరిస్థితి, ప్రతి వ్యవహారాన్ని ఆర్థిక కోణంలో నుంచి చూడటం. అంటే ఈ టైం నీకు స్పేర్ చేయటం వల్ల నాకేమిటి వస్తుంది, నేను ఎందుకు వేస్ట్ చేయాలి నీతో కూర్చుని ఒక అరగంట సేపు, ఈలోపు ఇంకేదో బిజినెస్ గురించి నేను ఆలోచించి ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తాను కదా, ఈ ధోరణిలో నడుస్తుంది ఆ క్యారెక్టర్. ఇది చాలా ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళిపోతుంది. అంటే డబ్బు సంపాదించటం అనేది అవసరమే, కానీ అది వ్యసనంగా మారకూడదు అనేది చెప్పదలుచుకున్నాడు డైరెక్టర్ దాసరి గారి కథే అది. ఇలా వ్యసనంగా మారిపోయినటువంటి పరిస్థితి, ఆ వ్యసనంలో పడిపోయి జనరల్గా మనం పేకాట వ్యసనం వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏది కుదవబెట్టైనా సరే, అవసరమైతే పెళ్ళాన్ని తాకట్టు పెట్టైనా డబ్బులు తీసుకొచ్చి జూదంలో పెడతారు అనేది ఒక వాడుక ఉన్నది. అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా. అంటే టువర్డ్స్ వాళ్ళ వ్యసనానికి కట్టుబడి ఉంటారు తప్ప ఇంకా ప్రపంచాన్ని పట్టించుకోరు. అలా ఈ డబ్బు సంపాదన అంటే ఆయన కోట్లు సంపాదిస్తాడు, కానీ తన వాళ్ళు అనుకునేటువంటి మనుషుల్ని మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోతాడు. తన ప్రవృత్తి రీత్యా, తన బిహేవియర్ నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా తనలాగే తయారు చేసేస్తాడు. చేసేసిన తర్వాత ఇతని గురించి, ఇతనికి ఏదైనా ఇబ్బంది వచ్చినా పట్టించుకునే మనిషి ఉండడు. అలాంటి ఒక సందర్భం అతను ఫేస్ చేస్తాడు. తన భార్య కొడుకుకి జన్మనిచ్చిన తర్వాత అనారోగ్యం పాలైపోయి కనీసం హెల్ప్ చేసేటువంటి హ్యాండ్ లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే ఈయన ఎలాగూ ఇలాంటి విషయాల పట్ల రియాక్ట్ కాడు కాబట్టి ఈయన ముందు ఈయన భార్య గురించి రియాక్ట్ అవ్వటం కూడా ఇబ్బందికరంగా మారుతుందేమో అనే ఉద్దేశంతో కూడా ఎవరు ఈయన ముందు మాట్లాడరు. ఇవన్నీ చూసి ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్తాడు ఆయన. వెళ్ళిపోయిన సందర్భంలో మళ్ళీ ఆ భార్యతో ఉండాలి అని అనుకుంటాడు ఆయన. అంటే ఎంతకాలం మనం టైం ఇవ్వలేదు, టైం ఇవ్వకపోవడం. అంటే కోట శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పేవాడు తరచు, టైం వస్తే టైం ఉండదు అనేవాడు ఆయన. మామూలు ఆయన కెరియర్ గురించి మాట్లాడుతూ ఈ టైం వస్తే టైం ఉండదు అనేది నిజం. అంటే సంపాదించే ఒక వెసులుబాటు దొరికి, ఏదో ఒక మార్గం దొరికి, డబ్బులు సంపాదన రుచి మరిగిన తర్వాత టైం వచ్చింది అనుకుంటే ఆ టైం వచ్చిన తర్వాత ఇంకా దేనికి టైం ఉండని పరిస్థితి. అంటే అది ఇవ్వదు. అలా టైం వచ్చాక టైం ఉండదు అనే పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఓల్డ్ నాగేశ్వరరావు యంగ్ క్యారెక్టరు భార్యకి టైం ఇవ్వలేదు అనేటువంటి అంశానికి బాధపడి కన్ఫెస్ అయ్యి నీతోనే ఉంటాను నేను అనే పద్ధతిలో తనతో ఉండే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే ఆవిడ ఆరోగ్యం క్షీణించి కన్ను మూస్తుంది. అక్కడి నుంచి కొడుకుని పెంచుతూ ఆయన జీవితం నడుస్తుంది. పెరిగిన ఆ కొడుకు తిరిగి నాగేశ్వరరావే అవుతాడు. అయిన తర్వాత ఆయన జయసూజని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత జయసూజ తండ్రి గారి దగ్గరికి ఈ ప్రపోజల్ వెళ్ళినప్పుడు అదొక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం. ఈ మిడిల్ క్లాస్ కుటుంబం కోటీశ్వరుడైనటువంటి తన తండ్రి సంబంధాన్ని చూసి ఎగిరి గంతేసి కాళ్ళ మీద పడి మరీ కన్యాదానం చేసి పిల్లనిస్తారు అని అనుకుంటాడు ఇతను. తీరా లోపలికి వెళ్ళేసరికి ఈ షాక్ ఎదురవుతుంది. నీకెందుకు ఇవ్వాలి పిల్లని, నా కూతుర్ని ఎందుకు నేను రిస్క్లో పెట్టాలి, మీ నాన్నకున్న వ్యసనమే నీకు లేదని ఏమిటి గ్యారంటీ, ఇది వంశపారంపర్యం, పైగా మీరు రుచి మరిగారు, ఈ రుచి మరిగినతనం అనేది మిమ్మల్ని నిలవనివ్వదు, కాబట్టి నువ్వు తిరిగి ఒక రేస్లోకి వెళ్ళిపోతావు. నీ తల్లి ఎలా మరణించిందో తెలుసు నాకు, ఎంత వేదనను అనుభవించి చనిపోయిందో తెలుసు నాకు, తిరిగి ఆ క్యారెక్టర్లోకి నా కూతురిని పంపే పరిస్థితి నేను ఎందుకు చేస్తాను ఇంత తెలిసి, కాబట్టి నేను నీకు నా కూతురిని ఇవ్వటానికి నాకు సుముఖత అయితే లేదు, కాదు కూడదు అని నా కూతురు అంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేను, నేను దాని స్వేచ్ఛని హరించలేను, కాబట్టి పెళ్లి చేస్తాను, కానీ నాకు సంబంధం లేని గొడవ అనే అనుకుంటా. సో డెసిషన్ మీదే, నాకు సంబంధం లేదు, నేనేదో మెచ్చి ఇంత గొప్ప అల్లుడు లేకపోతే ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నటువంటి సంబంధం అని ఎగిరి గంతేసి ఏదో చేస్తానని నువ్వు అనుకున్నట్టుగా జరగదు.
నేను అలా చేయడానికి సిద్ధంగా లేను అని చెప్పి ఆ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్తో డైలాగులు ఉంటాయి. దాసరి గారు ఆ సన్నివేశాన్ని చాలా బాగా నడిపారు. అలాగే ప్రతి సన్నివేశం కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది సినిమాలో. రాజశ్రీ గారితో వాళ్ళిద్దరికీ ఒక డ్యూయెట్ రాయించాడు దాసరి గారు, సుజాత నాగేశ్వరరావుల మధ్య, ఇది మేఘ సందేశము. అది కూడా చాలా బాగుంటుంది. అంటే మ్యూజికల్గా చక్రవర్తి గారి సంగీతం. ఆ రోజుల్లో ఏ సినిమాకైనా చక్రవర్తి గారే మ్యూజిక్ చేసేవారు, అదొక ట్రెండ్. అలాంటి చక్రవర్తి గారు ఈ సినిమాకి, అంటే కథ దాని ఆత్మ తెలిసి ఉండటం చేత ఆ కథకి ఎలాంటి సంగీతం కావాలో అలాంటి సంగీతం ఆయన ఇచ్చాడు, ఎలాంటి సాహిత్యం కావాలో అలాంటి సాహిత్యాన్ని వేటూరి సుందరరామూర్తి గారు ఇచ్చారు. అందుకని ఆ సినిమాకు ఒక నిండుతనం వచ్చింది. ఈ సినిమా కంటే ముందు పరిస్థితి ఏమిటి నాగేశ్వరరావు గారిది అంటే, వరుస వైఫల్యాల్లో ఉన్నాడు ఆయన. ఆలు మగలు తర్వాత నిలబడి 4 వారాలు నడిచినటువంటి సినిమా లేకపోవడం అనే ఒక పరిస్థితికి వచ్చింది ఆయన కెరియర్. అంటే ఆల్మోస్ట్ నాగేశ్వరరావు గారి కెరియర్ ముగింపు దశలో ఉంది, ఇంకా ఆయన ఆపేస్తున్నారు అని టీ స్టాల్స్ దగ్గర అక్కడ ఓపెన్గా మాట్లాడేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. 77 నుంచి పర్టికులర్గా 76 ఆరాధన అనే సినిమా హిట్టు ఎన్టీ రామారావు గారికి. ఆ తర్వాత 77 జనవరిలో దానవేరు సూరకర్ణ రిలీజ్ అయింది, సమ్మర్లో అడవిరాముడు, ఆ తర్వాత దసరా సీజన్లో యమగోళ, 3 175 డేస్ సినిమాలు. అక్కడి నుంచి ఒక రకంగా ఎన్టీ రామారావు గారు పీక్స్కి వెళ్ళిపోయిన సందర్భం అది. అదే టైంలో నాగేశ్వరరావు గారి సినిమాలు వరుసగా దెబ్బతింటం మొదలైంది. ఆలుమగలు ఆడింది, ఆలుమగలు తర్వాత విడుదలైన ప్రతి సినిమా నిరాశపరిచింది. ఆ నిరాశపరిచినటువంటి సినిమాల జాబితాలో దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి రావణుడే రాముడైతే సినిమా కూడా ఉంది. ఆ సినిమా స్కోప్లో తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి మొదటి స్కోప్ సినిమా అది. ఆ సినిమా నిరాశపరిచింది. కమర్షియల్గా అది వసూళ్ల పరంగా పెద్దగా సాధించింది ఏమీ లేదు. అందుకని ఇటువంటి సమయంలో, ఇక కెరియర్ ముగుస్తుంది అనుకుంటున్న సమయంలో, ఈ 7 అంతస్తుల మేడ అనేటువంటి సబ్జెక్టుతో ఆయన సినిమా తీయటము, అది జనాలకి కనెక్ట్ కావటము, సినిమా చాలా పెద్ద విజయం సాధించటం, నిజానికి చాలా పోటీ మధ్య జరిగినటువంటి, ఒక పెద్ద పోటీ మధ్య దొరికినటువంటి విజయం అది. ఆ సంవత్సరం సంక్రాంతికి రామారావు గారి ఛాలెంజ్ రాముడు సినిమా రిలీజ్ అయింది. నాగేశ్వరరావు గారిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 7 అంతస్తుల మేడ, కృష్ణంరాజు గారిది శివమెత్తిన సత్యం, అలాగే కృష్ణ గారిది భలే కృష్ణుడు. కృష్ణ గారు రాఘవేంద్రరావు గారు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అది. ఇన్ని సినిమాలు విడుదలైనాయి, ప్రతి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకి. ఛాలెంజ్ రాముడు మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అలాగే భలే కృష్ణుడు సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే రామారావు గారితో అడవిరాముడు, వేటగాడు ఇలాంటి అద్భుతమైన విజయాలు అందుకున్నటువంటి రాఘవేంద్రరావు గారు కృష్ణతో చేస్తున్నటువంటి మొదటి సినిమా ఇది ఏ రేంజ్లో ఉంటుంది, పైగా రాఘవేంద్రరావు గారి సొంత సినిమా అది. దాంతో ఇంకెంత గొప్పగా ఉంటుందో అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినటువంటి భలే కృష్ణుడు అభిమానులని నిరాశపరిచింది. అలా ఆ సినిమా పక్కకి జరిగింది పోటీలో. ఛాలెంజ్ రాముడు ఓపెనింగ్స్ విపరీతంగా తెచ్చింది కానీ రన్ లేకపోయింది. డబ్బులైతే వచ్చేస్తున్నాయి, విపరీతమైనటువంటి వసూళ్ళు అయితే సాధించేసింది ఆ సినిమా. టిఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమా అది. అలాగే శివమెత్తిన సత్యం వి మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారు నటించిన ఒక రీమేక్ సినిమా. మధుసూదన్ రావు గారి జీవితంలో ఆయన చేసిన సినిమాల్లో 90% పైన రీమేక్స్. అలాంటి ఒక రీమేక్ సినిమా శివమెత్తిన సత్యం. అది కూడా ఆడియన్స్ కనెక్ట్ అయింది, అది కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్టే, హిట్ అయినటువంటి సినిమా అది. ఇది టోటల్గా కండిషన్. అంటే మాస్ హీరోలుగా జనాల మనసుల్లో తిష్ట వేసుకున్నటువంటి రామారావు గారు, కృష్ణ గారు రేసులో కొంచెం వెనకబడి హిట్లకి దూరమై చాలా కాలంగా ఫ్లాపుల పరంపర చూస్తున్నటువంటి, పరాజయాల పరంపర చూస్తున్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి
ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినటువంటి సంవత్సరం 1980 జనవరి. నిజానికి ఆ సంవత్సరం ఉత్తమ నటుడు ఆయనే, ఉత్తమ చిత్రం అదే, అన్ని కేటగిరీల్లోనూ ఇదే సినిమాకే అన్ని అవార్డులు వస్తాయి. ఇలాంటి కొన్ని అంచనాలకు అభిమానులు వచ్చారు. కానీ సరిగ్గా ఈ సినిమా వచ్చిన నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తారీఖు 1980 శంకరాభరణం అనే సినిమా విడుదలై ఈ ఆశల మీద కొంత నీళ్లు జల్లింది. కానీ ఏడంతస్తుల మేడ అనేటువంటి సినిమా ఒక క్లాసిక్గా అయితే నిలబడిపోయింది. ఇక అక్కడి నుంచి నాగేశ్వరరావు గారు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలా. ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీవారి ముచ్చట్లు ఇవన్నీ కూడా సక్సెస్ ఇచ్చింది ఆయనకి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రేమాభిషేకం అది ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇక అక్కడి నుంచి కెరియర్ ప్రాపర్గా వెళ్ళిపోయింది ఆయనది. 87 మేడ నుంచి నాగేశ్వరరావు గారు ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. కేవలం ఆలుమగలకి 7 మేడకి మధ్య మాత్రమే ఆయన పరాజయాల పరంపరలో ఉన్నారు. అందుకని 7 మేడ అనేది ఒక ప్రత్యేక చిత్రం. అభిమానులకి, అక్కినేని అభిమానులకి మాత్రమే కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా అది ఒక ప్రత్యేకమైన సినిమానే. దాసరి నారాయణరావు గారితో వారి అనుబంధం కొనసాగినంత అన్ని రోజులు ఈ సినిమా గురించి ఎక్కడో చోట ప్రస్తావన వచ్చేది వారి మధ్య. అలా ఒక కొత్త తరహా పాయింట్తో ఒక కమర్షియల్ హీరోని పెట్టి ఒక అద్భుతమైన సినిమా తీసి జనాలకి దాన్ని తాను చెప్పదలుచుకున్న అంశాన్ని కనెక్ట్ చేసి సినిమాని విజయ పథాల్లో నడిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శకుడిగా దాసరి నారాయణరావు గారి స్థాయిని పెంచిన సినిమా కూడా 7 మేడ. ఇది టోటల్గా 7 మేడ సినిమా, దాని కాన్సెప్టు, ఆ సినిమా నడిచిన తీరు, నటీనటుల కంట్రిబ్యూషన్. ఈ సినిమాలో ఒక పాట, కేవలం ఒక పాటకి మాత్రమే జయప్రద గారు డ్యాన్స్ చేస్తారు. ఈ మధ్యకాలంలో మనం ఐటమ్ సాంగ్స్ అని చెప్పి అదే బ్యానర్లో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్స్తో పాటలు చేయించడం, ఊ అంటావా ఉలికి ఊ అంటావా ఆ పాట, అలాగే రీసెంట్గా శ్రీలీల ఒక పాటలో యాక్ట్ చేయటం, అలా 7 మేడలో ఒక స్పెషల్ సాంగ్కి జయప్రద గారు డ్యాన్స్ చేశారు. అదొక స్పెషాలిటీ ఈ సినిమాకి. ఇలా ఇవన్నీ 7 మేడ చుట్టూ ఉన్నటువంటి ప్రత్యేక అంశాలు. మరొక సినిమా విశేషాలతో మరొకసారి మళ్ళీ కలుద్దాం.